సహజం అవన్నీ. సో మరి ఎన్నో రకాల మనుషులు ఉంటారు, చిన్న చిన్న వైరుధ్యాలు ఉంటాయి. ఈరోజు సంఘటితంగా ఈ వనపర్తి మాస్టర్స్, సీనియర్ మాస్టర్ పాండరంగే కానీ, రామకృష్ణ గారు కానీ, రాధాకృష్ణ కానీ, ఉమేష్ గౌడు, ముఖ్యంగా మన కొత్తకోట మాస్టర్స్, మన హనుమా పిరమిడ్ మాస్టర్స్, వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ మాస్టర్స్, వీళ్ళందరూ ఎనలేని సహకారం చేశారు. లేడీస్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ చప్పట్లు కొడదాం. మీ యొక్క అందరి కృషి యొక్క ఫలం ఇది. కాబట్టి తప్పకుండా మునుముందు కార్యక్రమాలు ఇలాగే సంఘటితంగా చేసుకుందాం. ప్రపంచాన్ని ధ్యానులకు మధ్యన సఖ్యత లేకపోతే దేని మధ్యన సఖ్యత వస్తుంది? కుటుంబ సభ్యుల మధ్యనే సఖ్యత లేకపోతే ఇంటకెలిగి రచ్చకెలుగు అన్నారు. నువ్వు బయట పోయి ధ్యానం చెప్పాలా? నీ ఇల్లు అంటే నీ పిరమిడ్ సొసైటీ, ఇక్కడే నీకు వైరుధ్యం అన్నాక నువ్వు బయటతో ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? అరే వీడేంది వాళ్ళు కొట్లాడుతాడు, వీడొచ్చి మనకి ఏదో కలిసి ఉండమని చెప్తాడు, వీడేం పిచ్చోడు రా బాబు అనుకుంటాడు. రెండు, ఆ వాక్కుకు పవర్ ఉండదు. ఏది ఆచరిస్తావో దానికి మాత్రమే శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆచరించిందే చెప్పాలా. ఆచరించింది నోట్లకెళ్ళి మాట వచ్చిందంటే నువ్వు తప్పు మాట్లాడినట్టే, అది పనికిరాదు. అందుకే పనికొచ్చేది ఒక మాట చెప్పాలి, పనికిరాని 100 మాటలు వద్దు. మనం ఏది ఆచరిస్తామో అదే చెప్దాం ఈరోజు నుంచి, అవునా కాదా? గట్టిగా చెప్పలు కొడదాం. మనకు ఆచరించేదే చెప్పాలి, ఆచరించని చెప్పకూడదు. నేను ప్రపంచానికే చెప్పగలుగుతాను నో డాక్టర్ అని నేను, ఎందుకంటే నా గొంతు మీద కత్తిపడ్డా నేను డాక్టర్ దగ్గర ఓను, చిన్న మందు బిల్లయ్యా. అలాంటి విషమ పరీక్షలు అన్నీ అయిపోయినాయి, నాకు దాటేసిన. నో నీడ్ ఫర్ ఎనీ మెడిసిన్, నో నీడ్ ఫర్ ఎనీ డాక్టర్, దిస్ ఫిజికల్ బాడీ సిస్టమ్ లాస్ట్ బ్రెత్ వరకు నేను స్టేట్మెంట్ ఇస్తా, దానికి కట్టుబడి ఉన్నాను నేను. అవి ఎన్ని పరీక్షలైనా రాలి ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా రావడానికి అయిపోయింది. పరీక్షలు ఎదుర్కొని ఈ శరీరానికి ఇంకా పరీక్షలు వచ్చి ఈ శరీరాన్ని తట్టుకునే విధంగా ఎప్పుడో తయారై అయిపోయింది దాని కథ. అందుకే వెంకటరమణుడు అనే ఒక పేరుంది వెంకటేశ్వర స్వామికి. అది ఆఖరి ఘట్టం. ప్రతి వ్యక్తి జీవితంలో సంకటాలంటే నిన్ను ఏ విధంగా బాధించే గత జన్మ కర్మలు కావచ్చు, ఈ జన్మే కావచ్చు, రకరకాలుగా మనసుకు సంబంధించింది కావచ్చు, బుద్ధికి సంబంధించింది కావచ్చు, ఆత్మకు సంబంధించింది కావచ్చు, అన్ని అడ్డంకులన్నీ దాటిన స్థితి అంటారు అది. అందుకే ఆడి వెంకటరమణుడు, వెంకటరమణ సంకటహరణ, అలాంటి గొప్ప పదం అది. అందుకంటే అక్కడి వరకు భూమి మీద ఎవరికైనా సంకటాలు వస్తూనే ఉంటాయి, వాడు ఇబ్బందులు పడుతూనే ఉంటాడు, రకరకాల సమస్యలు దాటడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ధ్యానం దొరికింది. ఊరికే దొరుకుతుందా? ఎవడికి ఎంత కష్టాలు ఉంటే అంత తొందరగా ధ్యానం వస్తుంది, గుర్తుపెట్టు. ఎందుకంటే వాడు మానసిక ప్రశాంతం కోసం వెతుకుతాడు. అలా వెతికితే చిన్న కరపత్రం ద్వారా వచ్చాను, ఇలా జరిగింది కథ. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఆల్ వనపర్తి మాస్టర్స్కి గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ. మీ అందరూ శివరాత్రికి రండి. వచ్చే నెల 8 తారీఖు నాడు, ఈ నెలనే కదా, మార్చి 8 తారీఖు నాడు చాలా గొప్పగా ఉంటుంది ఈసారి. మీరు ఇన్ని శివరాత్రులు చూశారు, ఈసారి శివరాత్రి రోజు రండి. అనేక కార్యక్రమాల్లో రాత్రి ముఖ్యంగా 9 to 12 అఖండ ధ్యానానికి రండి. వచ్చిన తర్వాత ఆ విషయం ఏందో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు నిన్న నైట్ అంతా వనపర్తి పిరమిడ్ మాస్టర్లు ఒక సంగు సురేష్ కానీ వాళ్ళ ఫాదర్, సురేష్ వాళ్ళ ఫాదరు, అందరూ వాళ్ళ మమ్మీ అందరూ ఎంతో తిరుపతి గవర్నమెంట్ టీచర్గా ఉండి మనకి ఎంతో సేవ చేసినాడు 2-3 రోజుల నుంచి. అందరు పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా మంది తిప్పలమన్నారు. జయమ్మ కానీ, రమ కానీ, తిరుపతమ్మ కానీ. ఈ వనపర్తిలో ర్యాలీ సక్సెస్ కావాలంటే మహేశ్వరి మేడం వాళ్ళ భర్త దీనికి మొత్తం అయితే అంత కిరాణం ఇచ్చారు. వాళ్ళకు ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పుతుంటూ వాళ్ళు వచ్చి మనకు సేవ చేస్తున్నారు అందరు, ప్రతి ఒక్కరూ. ఎందుకంటే సురేష్ గారు వాళ్ళ ఫాదర్ కానీ, తిరుపతయ్య గారు కానీ, ఇంత ఇక పైన ఉన్నోళ్ళు లేకున్నా, ఎందుకంటే వాళ్ళు ఎంతో సేవ చేసిండ్రు సార్ మాకు. నిన్న నైట్ 3 గంటల నుంచి లేచాం, ఎవరి పనులు ఎవరు చూస్తున్నాం. ఎక్కడ మాకు నిద్ర లేకుండా ఇక్కడ చేసే పనులు, ఇక్కడ అక్కడ చేసే పనులు, అక్కడ అందరూ సాయం చేసిండు. ప్రతి పేరు మీరు మాస్టర్కి అందరికి ధ్యానం ఉందని చెప్తున్నా. సన్మానం చేద్దాం ఒకసారి. సో శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి, శ్రీ దామోదర్ గారికి, అలాగే సాంబశివరావు గారికి మనం ఘనంగా సత్కరించుకుందాం. గోపాల్, సన్మాన మ్యూజిక్. హనుమాక్షేత్ర ట్రస్ట్ సభ్యులు సన్మానానికి సంబంధించి రండి. సో మనం ముఖ్య అతిథుల్ని సత్కరించుకుంటున్నాం. సౌండ్. సో తదుపరి భూపతిరాజు గారు మాట్లాడతారు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు. ముఖ్య అతిథులకి ఘనంగా సత్కరించుకుంటున్నాం సభాముఖంగా.
ఫోటో తీస్తున్నారా? ఫొటోస్ తీయాలి. ఫొటోస్ గోపాల్ ఫొటోస్ తీవా? గ్రూప్ ఫోటో. దామోదర్ సార్ మీరు కూడా ఉండండి. దామోదర్ సార్ మిస్ అయ్యారు. దామోదర్ సార్ సత్కరించండి సార్. రాధాకృష్ణారెడ్డి గారు, లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి గారు దామోదర్ సార్ని ఘనంగా సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధాకృష్ణారెడ్డి సార్, సార్ దామోదర్ సార్ సన్మానం. రాధాకృష్ణ క్షమించాలండి, కొద్దిగా అర్జెంటు పనులు ఉన్నాయి. ఏదో గుడి కార్యక్రమం ఉంది, కడతాలకు వెళ్తున్నాను. ఈ కార్యక్రమం ఆఖరి వరకు కంప్లీట్ అయ్యే వరకు దయచేసి అందరూ ఉండి దీన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్, మళ్ళా కలుద్దాం. దామోదర మహాస్వామికి ఘన సత్కారం. గోపాల్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ బంగ్లా ఆంజనేయ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ భూపతిరాజు గారు పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ అధ్యక్షులు, మరి సిద్దిపేటలో మొట్టమొదటి శాకాహార ర్యాలీని అత్యద్భుతంగా నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్. ఈ సందర్భంగా వారి సందేశాన్ని మనం కొద్దిసేపట్లో తీసుకోబోతున్నాం. ఇప్పటిదాకా మాంసాహారం మానే రోజు పాట విన్నారు కదా, విన్నారా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. విన్నారా లేదా? ఈ పాట రాసింది మన శెట్టగోపం శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. వారు దయచేసి వేదిక మీదకి రావాలి. మా విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం చేయాలి. ఎందుకంటే ఎన్నో పాటలు మన పిఎస్ఎస్ఎంలో పిఎంసి ఛానల్కు ఎన్నో పాటలు రాసిండు ఆయన. ఆ పాటల్ని మరి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా సన్మానం జరగాలి. శెట్టగోపం శ్రీనివాస్ గారు లేదు సార్, చాలా బిజీగా ఉంటాడు. మన చాలా పాటలు రాసిండు మా పిఎస్. చల్ 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 కడతాల్ పోదాం ధ్యాన మహాచక్రం జరిగే ధ్యాన మహాసభకు, అరే పద 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 పరుగున పోదాం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పిరమిడ్ చూసుటకు. ఈ పాట తనే రాశాడు. 30 పాటలు రాసిన ధ్యానం మీద. పత్రికారు స్వయంగా పిరమిడ్ సొసైటీకి వెన్నెముకగా ఉన్నారు అని గొప్పగా సత్కరించారు. మనం వాడుకునే శాకాహార గీతాలన్నీ తను రాశారు. నేను ధ్యానంలో రావడానికి మా సోదరుడు కారణం. అలాగే పత్రిజీ గారు నాలో ప్రేరణ కలిగించి అత్యద్భుతమైనటువంటి గీతాలను శాకాహార ర్యాలీలకు కానీ ధ్యాన ప్రచారానికి కానీ అత్యద్భుతమైనటువంటి గీతాలను నేను రాయడము, దానిని భూపతిరాజు గారు అలాగే శెట్టగోపం పాండురంగయ్య గారు మా సోదరులు ఎంతో ప్రాచుర్యంలోకి తేవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ పాటలన్నీ భూపతిరాజు రాసిండేమో అనుకున్నాం, ఇలా పేపర్ లీక్ అయిపోయి అట్లా. గుడ్ గుడ్. ఇలానే కొన్ని కాలాల పాటు పాటలు కొత్త కొత్త పాటలు రాస్తుండాలి, ఉత్తేజపరిచే పాటలు రాయాలి. భూపతిరాజు గారు పాడుతుంటారు. ప్రతి కార్యక్రమంలో ఈ పాటలు ఒక గొప్పగా ఉండాలి. థ్యాంక్ యూ మస్ట్. అయితే సార్ మీ కోరిక మేరకు పిరమిడ్ సేవాదళ్ పాట కూడా ఆ రోజే రాశాను నేను అక్కడ కడతాల్లో, మీరు కోరారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన అందరి ఛానల్. ఆ పాట కూడా తనే రాశాడు, పిఎంసి ఛానల్ పాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆ నెక్స్ట్ కార్యక్రమం దయచేసి అందరూ కూర్చోవాలి. సో వేదికపై ఆసీనులు అవ్వాలి అతిథులందరూ కూడా. శ్రీ భూపతిరాజు గారి సందేశం ఉంటుంది. సో దయచేసి అతిథులందరూ వారి వారి స్థానాల్లో ఆసీనులు అవ్వాలి. భూపతిరాజు సార్ రండి సార్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సిద్దిపేట నుంచి వచ్చారు మన కోసం సార్, గట్టిగా చప్పట్లు కొడదాం. సో భూపతిరాజు గారికి చిరు సత్కారం జరుగుతుంది.
హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం జనరల్ సెక్రటరీ రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంజనేయ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఆమనగల్లు సుధాకర్ రెడ్డి గారు జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్. సో వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అతిథులందరికీ కూడా ఘనంగా సత్కారం చేసుకుంటున్నాం. సార్ మీరు కూడా కూర్చోండి. అతిథులందరికీ సత్కారం చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆంజనేయ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో 3 ఉన్నాయి: శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. శాకాహార జగత్తులో పాల్గొంటున్నాం, ఎంతో అదృష్టవంతులం. ధ్యాన జగత్తులో పాల్గొందాం, పిరమిడ్లు కడదాం, పిరమిడ్ల గురించి తెలియజేద్దాం, ఊరూరికి వెళ్ళి ధ్యానం చెప్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాన్ని నెరవేర్దాం. ఊరూరికి ధ్యానం చెప్తే, ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇస్తే, ఒక్కొక్క పాఠశాలకు వెళ్ళి ధ్యానం చెప్తే ఏంటో గత 5 ఏళ్ళుగా మేము చూస్తున్నాం. కనుక ఇటీవల పరిగి నియోజకవర్గంలో నిన్నటికి 100 గ్రామాలు పూర్తి అయినాయి. పరిగి నియోజకవర్గంలో నిన్న రాత్రి 100వ గ్రామం పూర్తి చేసుకొని ర్యాలీకి రావడం జరిగింది ఈ నెలలో. కనుక మొత్తం 1800 గ్రామాల ధ్యాన ప్రచారం చేస్తే, ఆ పత్రిజీ మైకు పట్టుకుంటే ఒక యాంటెన్నా మనకు ఎలా తయారవుతుందో నాతో పాటు ధ్యాన ప్రచారంలో ఉండే బృందానికి తెలుసు. కనుక మీకు కూడా అలాంటి శక్తిధారలు వస్తాయి. ధ్యాన ప్రచారంలో పాల్గొనండి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొడదాం. ఆంజనేయ రెడ్డి గారు నిరంతరం ధ్యాన ప్రచారంలో గొప్ప యోగీశ్వరుడే. మరి గట్టిగా చెప్పండి కొడదాం. వారి స్ఫూర్తితో మనమందరం ప్రపంచానికంతా ధ్యాన ప్రచారం చేద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ టీచర్ గోపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి మనకు ప్రతి కార్యక్రమానికి కూడా విశేషమైన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో ఈ సందర్భంగా భూపతిరాజు గారు, సో డాక్టర్ రామకృష్ణ గారు ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ రామకృష్ణ గారు. సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, నేటి శాకాహార ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి అలియాస్ దామోదర్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా మన హనుమా పిరమిడ్ ధ్యాన మహాచక్రం చైర్మన్ అండ్ అధ్యక్షులు సైదయ్య గారు, తర్వాత అధ్యక్షులైనటువంటి సాయిబాబా గారికి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు తానే చూసుకుంటున్నటువంటి ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు, ముఖ్యమైన ధ్యాన మహాశైలకు, అదేవిధంగా నాతోటి మిత్ర బృందానికి గ్రామాల నుండి పట్టణాల నుండి విచ్చేసినటువంటి ధ్యాన మహా తల్లులు, తండ్రులు, తమ్ములు, అన్నలు అందరికీ కూడా నేను పేరున శిరస్సు వంచి మీ పాద నమస్కారం చేసుకుంటూ, ఈనాటి కార్యక్రమాన్ని మన వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మి గారు, వారి అదేవిధంగా పట్టణ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఓమేష్ గారు, మరియు ఈ జిల్లాల యొక్క ప్రతినిధులు అందరూ కూడా వారి యొక్క భుజ స్కంధాల మీద ఈ కార్యక్రమాన్ని వేసుకొని అద్భుతంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఇంతమంది ఎన్నో రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈ కార్యక్రమానికి ఏ విధంగా భోజన ఏర్పాట్లు చేయలే, కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలని ఒకటి ఎక్సర్సైజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదం చేసిన ఈ యొక్క కార్యక్రమ ప్రతినిధులందరికీ నేను పేరున నమస్కరించుకుంటూ,
నన్ను జగత్పల్లి నాది శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం. నా పేరు సుఖేందర్ రెడ్డి. నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ సమయం చాలా తక్కువ ఉన్నందున మైకుకు రెడీగా చేతులు చాచుకొని ఉన్నందున మీ అందరితో సెలవు తీసుకుంటూ నేను సెలవు కోరుతున్నాను. జై హింద్. గట్టిగా చప్పట్లు కొడదాం లక్ష్మీనరసింహ పిరమిడ్ క్షేత్రానికి, సుఖేందర్ రెడ్డి అన్నకి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉమేష్ గౌడ్. నేను వృత్తిరీత్యా న్యూస్ పేపర్ ఏజెంట్ను. విషయానికి వస్తే ఈ యొక్క సృష్టిలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది ధ్యానం అని తెలుసుకున్నాను. అందులో ఆనాపానసతి ధ్యానము అంటే ధ్యానాలు 110 రకాలు ఉన్నప్పటికీ ఆనాపానసతి అనేది నెంబర్ 1 ధ్యానము. అటువంటి ధ్యాన మార్గంలో ఉండడం, ఈరోజు మనకు కర్తాల్ ట్రస్ట్ ఇంత అద్భుతంగా సహకరించడం, ఎన్నో జన్మలుగా మనం చేసుకునే ఈ యొక్క పుణ్యఫలం. ఈ అవకాశాన్ని వనపర్తికి మెగా ర్యాలీని ప్రకటించినందుకు కర్తాల్ ట్రస్ట్ సభ్యులకు నా యొక్క పాదాభివందనాలు. అందరం ధ్యానం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వనపర్తి జిల్లా జనరల్ సెక్రటరీ జైపాల్ రెడ్డిని వేదికను అలంకరించమని కోరుతున్నాను. అలాగే ఏం పేరు వెంకటేష్ మాస్టర్ని పైకి రావాలని కోరుకుంటున్నాము. సంతోష్ అండ్ మహేశ్వరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో కిరాణా సరుకులు అన్ని కూడా ఈ వంటకు సంబంధించి అన్నదానానికి ఇచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ సాయిబాబా గారు వారి సందేశం ఇవ్వాలి, దయచేసి ఇక్కడే ఉండాలి. రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ సహకార ర్యాలీకి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాధాకృష్ణారెడ్డి గారు కానీ మురళి గారు ఇట్లా వీళ్ళ యొక్క గ్రూప్ అందరూ కూడా, ఓమేష్ గౌడు, సురేష్ టీచర్ గారు, వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ముందుకు తీసుకెళ్దాం మన సొసైటీని. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గట్టిగా చప్పట్లు కొడదాం. వంటలు బాగున్నాయా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. చక్కగా చేశారు మన వంట మాస్టర్. ఒక ధ్యానం చేస్తే అలాగే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సార్ అన్నట్టు ధ్యానే ఉండాలి అనే గురువుగారు ఒక లక్ష్యము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దానికి ఈ జన్మాంతం కృతజ్ఞతగా నేను చాలా భావించుకుంటాను. ఎందుకంటే నాకు గొప్ప వరం ఇచ్చారు. మీరందరూ తెలిసినంత ర్యాలీ చేయొచ్చు, కరపత్రం ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు, కానీ నేను కూడా గురువుగారి ఆశయంలో నేను కూడా ఉండాలనే ఒక కోరికతోటి, సంకల్పంతో నేను ఎక్కడ వెళ్ళినా శాకార ర్యాలీకి నేనే వంట చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటాను. కాబట్టి నాకు ఈ అవకాశం వస్తుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకోసం ధన్యుని. సాయిబాబా గారు ఇటు రండి. ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు వనపర్తి జిల్లాలో ఎలాగైతే మెగా శాఖాహార దిగ్విజయంగా చేశామో, అదేవిధంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లాలో శాకాహార ర్యాలీ ఉన్నందున ధ్యానమిత్రులందరూ కూడా 3వ తారీఖు 3వ నెల 2024 ఉదయము 9:30కు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి ఒక్క ధ్యానమిత్రుడు అధిక సంఖ్యలో వచ్చేసి ఆ ర్యాలీని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పత్రిజీ, జై పత్రిజీ. మురళీ సార్ మాట్లాడతారు. సో శాకాహార కమిటీ సభ్యులు, తర్వాత సాయిబాబా సార్ మాట్లాడతారు. నాకు ధ్యానము రావడము, నేను కానీ మా లక్ష్మీరాజరెడ్డి గారు చెప్పడము, తర్వాత మా ఉమేష్ గారు చెప్పడము, వీళ్ళంతా ఓకే ఖచ్చితంగా ర్యాలీ చేద్దాం సార్ అని చెప్పడము, ఆ ర్యాలీ సక్సెస్ అయినట్టు ప్రకారంగా 1000 మందికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకటే ఒకటే ద్వారా 2003 సంవత్సరంలో 10 సంవత్సరాల డ్యాన్స్ గురించి ఎంత పిరమిడ్ రావాలని కోరుకున్నారు. ఈ స్పష్టంగా మనకు మళ్ళీ కూడా కొత్త సంవత్సరం పిల్లల సంవత్సరంలో ఖచ్చితంగా పునాదిగా వేసుకుంటాం. ఖచ్చితంగా 100% పిరమిడ్ ఇంకా ఖచ్చితంగా పునాదిగా అందిస్తాం. 100% జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ పాండురంగయ్య గారిని ఘనంగా సత్కరించుకుందాం. సాయిబాబా గారి సందేశం. సాయిబాబా. శ్రీ హనుమ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం అధ్యక్షులు సాయిబాబా గారి సందేశం తీసుకుందాం. పాండురంగయ్య గారు వేదికపైకి రావాలి. శాకాహార ర్యాలీ చాలా అద్భుతం. లక్ష్మీనారాయణ గారి వారి భర్త
రాధాకృష్ణారెడ్డి చాలా అద్భుతంగా ప్రయత్నం చేశారు. గ్రౌండ్ వర్క్ గా తర్వాత నాకు అందరి పేర్లు తెలియదు, కానీ అందరిలో చాలా ఉమేష్ కానీ తర్వాత సురేష్, ముఖేష్ వీళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఎందుకంటే శాఖలు సత్కాలు ఎవరు చేయాలంటే మనమందరం ఒక శాఖ తెచ్చుకొని కష్టపడినందుకు వాళ్ళకు సన్మానం చేయాలి. కాకపోతే ఇక్కడ ఉండే జరుగుతుంది, మాకు వచ్చి తిరిగిపోయి పోయిన వారికి వాళ్ళు సన్మానం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా మన యువకులు చాలా కష్టపడడం. దాంట్లో మన లక్ష్మీ మేడం కూడా, ఎందుకంటే ఈ వయసులో కూడా సాగుకొని ప్రతి సెంటర్కి వెళ్ళి వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ నాకు అక్కడక్కడ ఫోటోలు కూడా చూడడం జరిగింది. లక్ష్మీ మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు, ముఖేష్ వాళ్ళ టీం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ మేడం పిఎస్ఎస్ఎం జిల్లా ఉపాధ్యక్షురాలు, వారి సందేశం. నిజంగా నేను చాలా శుభదినం అన్నమాట. ఎవరు చేయాలి మాకు చేసినాక చేయకూడదా? అందరు బుద్ధి మర్చిపోండి. అటువంటివి మీ కళ్ళ మేము చేస్తే మనసు లేదా, ఇది లేదా, వాళ్ళకి వీళ్ళకి అని చెప్తున్నాడు ఆయన. అవును, ఈ సారోళ్ళకి చేత ఇంత చేసినారు అనేది లేదు. ఎవరెవరికి ఆయన బుద్ధి పెట్టిన చేయమంటున్నాడు. ఆ చిల్లర బుద్ధులు బంద్ చేయాలి. ఆయన ఇష్టం ఉన్న వచ్చి చేపిస్తున్నాడు. ఆడ మాట్లాడుతున్నాడు, చెప్పుతా ఇప్పుడు ఇడిస్తా. బాణాలు వదులుతా. మరి సన్మానం మాకేవా? మురళి వేసుకొని కొలుకుతున్నావు. వాడు వేసాడు, మాకంటే లేనే లేదా అంటాడు. వానికి నచ్చిన వచ్చి చేపిస్తున్నాడు తెలుసా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణపురం రాజు గారు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ లక్ష్మి గారు వారి సందేశాన్ని ఇస్తారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు. మాట కానీ పాట కానీ. గణపురం రాజు గారు. జయమ్మ గారు, రమా గారు, ఈశ్వరి గారు, రాధా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శివమ్మ గారు, గణపురం రాజు గారు వేదికపైకి రావాలి. సౌండ్ సిస్టమ్. రాధా గారు, ఈశ్వరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాదంతా సాంస్కృతిక విభాగం కాబట్టి వాళ్ళ కార్యక్రమంలో నేనేం చేయలేదు. వారు నన్ను పెద్దగా గౌరవించారు, ఉంచుకున్నారంతే.
కాస్త అక్కడక్కడ తిరిగామంతే, కానీ మొత్తం వారికే చెందాలి. రాధాకృష్ణారెడ్డి దంపతులు, ఉమేష్, మురళి, సురేష్, ఇంకా ఇతరత్ర మిత్రులంతా నాకు కనపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను స్వయంగా చూశాను. అందుకే నా హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. నేను చాలా చాలా ఆనందంగా మీరు మీ కృషిని చేశారు సార్, మీ బాధ్యత నెరవేర్చుకున్నారు. మీరు ఇంకా ఇంకా ధ్యానంలో ఇంకా స్థితం కావాలి, ఇంకా అవుతారు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాండురంగయ్య గారు. ఓకేనా? గట్టిగా చెప్పండి కొడదాం మరొకసారి. ఈ మహా మెగా శాఖ ర్యాలీకి రాబోయే రోజులలో మహా మెగా పిరమిడ్ కట్టుకుందాం, మహా కార్యక్రమాలను నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సురేష్ గారు, వనపర్తి పిరమిడ్ మాస్టర్, అలాగే ముఖేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విశేషమైన సేవలు అందించారు శాకాహార ర్యాలీలో. అందించిన వాళ్ళు వారు కూడా ఉన్నారు. బాలమ్మ ఎవరు? గోపాల్ గారు ఈ ప్రోగ్రామ్కి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ల్యాప్టాప్ తీసుకొచ్చి సపోర్ట్ చేశారు. సురేష్ గారు, టీచర్ సురేష్ గారు, ముఖేష్ గారు, అలాగే గోపాల్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుండెం తిరుపతయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాలమ్మ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాలమ్మ గారు, సురేష్ గారు వేదికపైకి రావాలి. ఒకసారి చప్పట్లు కొడదాం వేదికపై ఉన్న శాకాహార ర్యాలీకి విశేషంగా సహాయం చేసిన వారికి. సురేష్ గారు, గోపాల్ ఈ ప్రోగ్రామ్కి మనకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. గోపాల్ చెప్పండి సార్, మనకి ల్యాప్టాప్ ఈ టెక్నికల్గా ఎల్ఈడి అంతా సపోర్ట్ చేశారు. గోపాల్ గట్టిగా. సురేష్ గారికి, ముఖేష్ గారికి, జైపాల్ గారు, సార్ దామోదర్ సార్, గోపాల్ సార్, గోపాల్కి షాలో చెప్పండి సార్. గోపాల్ గారు మనకి ఇప్పుడు హెల్ప్ చేస్తారు. సో గట్టిగా చప్పట్లు కొడదాం. సో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిఎంసి ఛానల్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయం ర్యాలీ కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా ప్రత్యక్ష ప్రసారంలో బంధించారు. గుండెం తిరుపతయ్య గారు, సీనియర్ మోస్ట్ మాస్టర్ అండ్ టీచర్, వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుండెం తిరుపతయ్య గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. మేము పిలిచిన వెంటనే ఈ స్టేజ్ మీద యాంకరింగ్కు ఒప్పుకున్నటువంటి చందు సార్కి చిన్న సత్కారం. శివమ్మ మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రండి, మీరు రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరగా ఒక చక్కటి భరతనాట్యంతో ముగిద్దాం. చిన్నారి రెడీగా ఉండమ్మా. గోపాల్ సాంగ్ రెడీ చేయవా? చిరంజీవి తీర్థప్రియ ఓం శంభో శివశంభో సాంగ్కి నాట్య ప్రదర్శన చేస్తుంది. సో చక్కగా ఆ చిన్నారి ప్రిపేర్ అయి ఉంది కాబట్టి మనం ఆస్వాదిద్దాం. చిరంజీవి తీర్థప్రియ ఓం శంభో శివశంభో పాటకి చక్కని భరతనాట్య ప్రదర్శన చేస్తుంది. ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం.
చిరంజీవి తీర్థప్రియ భరతనాట్య డాన్స్ చేస్తుంది. సో ఒక పక్క సంగీతం నేర్చుకుంటుంది, డాన్స్ చేస్తుంది, ధ్యానం చేస్తుంది చిరంజీవి తీర్థప్రియ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వీరి అమ్మగారు మరి ఇంత చక్కగా సహకరిస్తున్నందుకు వారి మదర్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారి మదర్ని. సో వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి గారు, లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి గారు మరి చిరంజీవి తీర్థప్రియని సత్కరించాల్సిందిగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పాండురంగయ్య గారు సో సంగీతం నేర్చుకుంటున్నారు సార్ దగ్గర. పాండురంగయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చిరంజీవి తీర్థప్రియ గారి మదర్ తల్లి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సంగీతము, నాట్యము, ధ్యానము, శాకాహారము బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి తీర్థప్రియ. నిజంగా ఈ చిన్నారి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈ ఆత్మ. ఈ అమ్మాయి గత 3 నెలలమ్మ వచ్చింది. నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, బోర్డు పెట్టలేదు, అలా వెతుక్కొని వస్తున్నారు సంగీతానికి. నేను సంగీతంకి వస్తే ఊకుంటానా? ధ్యానము శాకాహారం అంటించేస్తా. సో నిజంగా చక్కగా పాడుతుంది కూడా అమ్మాయి. ధ్యానం ఎంత అద్భుతంగా చేస్తుంది, చక్కటి గుణం ఉంది. ఇంకా మీరు గుణం గమనించాలంటే టైం పడుతుంది. నా దగ్గరకు వస్తుంది కాబట్టి అమ్మాయి గుణం నాకు తెలుసు. ఎంత వినయం అంటే అది మీరు చూడాలి. సార్ ఫోన్ ఎవరిది? మీది. అది నేను మాటలో చెప్పలేను. అసలు అమ్మాయిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వినయం అంటే. వినయం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అర్థం చేసుకుంటుంది. అటు డ్యాన్స్కి వెళ్తుంది, డ్యాన్స్కి వెళ్ళి మళ్ళీ సంగీతానికి వస్తుంది, మళ్ళీ ధ్యానం చేస్తుంది, భగవద్గీత శ్లోకాలు పడుతుంది. చాలా చాలా ఈ నిజంగా తల్లికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. తల్లి ఎంత తపన పడుతుందో నేర్పించాలని మరి వెతుక్కొని వచ్చింది. ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి గారి సందేశం ఈ సందర్భంగా సార్. అద్భుతంగా ఈ వయసులో 9 ఇయర్స్ ఈ అమ్మాయికి అద్భుతంగా చేసిన ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే ఏమవుతుందంటే ఎవరు పెట్టలేనంత ఇట్లా ఇస్తుందన్నమాట. ఆ ఫేస్లో అట్లా కనపడుతుంది. అంటే ఒక దేవతల కళ ఎన్నో 3 రూపాయలు చూపించింది. కానీ అది ఎంత ఎక్సలెంట్ చేసిందంటే ఎవరు చేస్తారు ఆ వయసులో. 9 ఇయర్స్ కానీ గ్రేట్ మేడం ఆమె. ఎందుకంటే తల్లి కూడా ఎంతో కోఆపరేషన్ చేసినది కాబట్టి ఇద్దరికి ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. లైన్ కూడా ఒక చిన్న లైన్ కూడా అమ్మ పాట కూడా పాడితే ఆమెకు అది కూడా అయిపోతుంది. శ్రీలలిత శివజ్యోతి చక్కగా పాడుతుంది. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయ నివరమీయవే పరమేశ్వరి మంగళహారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రౌవల తలుకుల కలలో జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా గంగా